హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ మనమైతే మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఛానల్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి, ఎవరైనా క్విక్గా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా లాస్ట్ నోటిఫికేషన్ అనేది మనకు చాలా డేస్ బ్యాక్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకు 25th నుంచి అప్లై చేయొచ్చు అని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మన 25th నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ ఇంత లేట్గా ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు స్టార్టింగ్ 1 or 2 days ఆర్ 2 to 3 daysలో మనకు ఏమైనా వెబ్సైట్లో ఇష్యూస్ ఉన్నా కూడా అవి సాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి అప్పట్లో ఎవరు అప్లై అయితే చేయకండి, ఇప్పుడు నుంచి అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి. మరి ఎలా అప్లై చేయాలన్న దాని గురించి వెబ్సైట్లోకి వెళ్ళి మనం క్లియర్గా ఒకసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇది లాసెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇందులో నుంచే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ సింపుల్గా 4 స్టెప్స్ యూజ్ చేసి మీరు అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ నేను ఇన్ డీటెయిల్డ్గా అయితే చెప్పట్లేదు, అంటే ఎవరైనా లాగిన్ తీసుకొని నేను లాగిన్ అయ్యి లైవ్లో అప్లై చేసి అయితే చూపించట్లేదు. జస్ట్ మనకు థియరిటికల్గా నేనైతే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 ఉంది కదా, ఈ యొక్క స్టెప్ 1 మీద మీరు అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మెయిన్గా ఏంటి అంటే మీ యొక్క ఏదైతే లాసెట్కి మీరు అప్లై చేస్తున్నారు అంటే లాసెట్ ఒకటే కాదు, పీజీఎల్ సెట్ కూడా మనకు ఇక్కడ అప్లై చేస్తున్న వాళ్ళు ఏదైతే మీరు ముందు కంప్లీట్ చేసిన డిగ్రీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్, ఇది మనకు మీ 10th క్లాస్లో ఎలాగైతే ఉందో అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలాగుందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. ఇన్కేస్ ఆధార్ కార్డులో రాంగ్ ఉన్న పర్లేదు, ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఇది కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు కానీ ఫర్దర్ ప్రాసెసెస్లో మీకు ఓటీపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీస్ కోసం ఖచ్చితంగా మొబైల్ నెంబర్ వ్యాలిడ్ది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా కూడా ఇది వర్కింగ్లో ఉంటుంది అన్న మొబైల్ నెంబరే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఎంటర్ చేస్తున్న నెంబర్ ఎవరిది అన్నది అడుగుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మీ యొక్క ఏదైతే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటుందో అది కూడా ఎంటర్ చేయమంటారు, ఇది కూడా డెఫినెట్గా ఎంటర్ చేయండి. ఇక్కడ స్టార్ మార్క్ లేదని లైట్ తీసుకోవద్దు, ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, ఇది కూడా మనకు ఓటీపీస్కి కానీ ఫర్దర్ కమ్యూనికేషన్కి యూజ్ అయితే అవుతుంది. సో ఇది కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు లాసెట్లో ఏది చేద్దాం అనుకుంటున్నారు, మెయిన్గా మనకు బిఎల్ఆర్ ఎల్ఎల్బి 3 years కోర్సా లేదనుకుంటే మనకు 5 years కోర్సా అన్నది మనకు సెలెక్ట్ చేసుకోమంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం పీజీఎల్ సెటా, ఇది కూడా ఒకసారి అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే ఈ 3లో మీరు ఏది అప్లై చేద్దాం అనుకుంటున్నారు అన్నది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ ఏంటి, ఓసీనా బీసీనా మనకి ఎలా ఉంటుంది కదా, అది ఒక మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సబ్ క్యాస్ట్, అంటే మీకు ఇంటికి ఒక పేరు అనేది ఉంటుంది కదా, అంటే సర్నేమ్ అయితే కాదు, ఇంటికి మీకు మామూలుగా క్యాస్ట్తో పాటు ఒక నేమ్ అయితే ఉంటుంది, అది సబ్ క్యాస్ట్ అంటారు, అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకు మీరు పేమెంట్ అనేది ఏ విధంగా పే చేద్దాం అనుకుంటున్నారు అంటుంది. మోస్ట్లీ మనం డెబిట్ కార్డ్ నుంచే పే చేస్తాం కాబట్టి డెబిట్ కార్డ్ అన్న సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకైతే డిక్లరేషన్ ఉందో డిక్లరేషన్ మీరు టిక్ చేసి ప్రొసీడ్ టు పే అన్న దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీరు పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ని బట్టి మనకు అక్కడ ఏదైతే పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకైతే డిఫర్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో క్యాస్ట్ అన్న వాళ్ళు ఒకసారి అయితే చూసి జాగ్రత్తగా అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే మనకు పేమెంట్ అనేది క్లియర్గా అయితే ఉంటుంది. సో అదైతే అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 2 ఉంది కదా, స్టెప్ 2 అయితే రండి. ఇక్కడ మీరు పేమెంట్ అయిందా లేదా అన్నది చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే పేమెంట్ చేసి ఉన్న కొద్దిమందికి మనీ కట్ అయి ఉంటుంది, బట్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయి ఉండదు, కొంచెం టైం అయితే పడుతుంది. లేదంటే మనీ కట్ అయి ఉంటుంది కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయి ఉండదు, అవి 7 daysలో రిఫండ్ అనేది అవుతుంది. సో పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అన్నది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి. ఈ తర్వాత మనకు స్టెప్ 3 ఉంది చూసారా, ఇది మనకు మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీ యొక్క కంప్లీట్ ఈ యొక్క ఏదైతే లాసెట్కి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి ఒక ఐడి అయితే వస్తుంది, ఆ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మనకు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్న చోట మీ యొక్క ఎస్ఎస్సీలో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారో అది ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇందులో జస్ట్ సింపుల్గా ఏంటి అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ దానికి సంబంధించి కొన్ని మీ యొక్క బేసిక్
డీటెయిల్స్ అయితే మనకు అందులో అయితే ఉంటాయన్నమాట. ఆ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసి కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. అంత నెంబర్స్ ఎంటర్ చేసి అట్ ద సేమ్ టైం క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఉన్నట్టయితే అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. వీటికి ఆల్టర్నేటివ్గా కూడా మీరు వేరే సర్టిఫికేట్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్కి మీరు మీ యొక్క 10th క్లాస్ టీసీ యూజ్ చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్కి మీరు మీ యొక్క రేషన్ కార్డ్ యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎవరి దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ది లేకపోయినట్టయితే జస్ట్ ఇక్కడితో అప్లికేషన్ పాస్ చేసి ఫస్ట్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ అప్లై చేసుకున్న తర్వాతే మీరు అప్లై అయితే చేయండి. సో ఇది మైండ్లో అయితే పెట్టుకోండి. అవి అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క స్కూలింగ్ ఎక్కడ చేశారని అయితే అడుగుతుంది. అంటే కంప్లీట్గా 4th క్లాస్ నుంచి మీరు 10th ఇప్పుడు మీరు డిగ్రీ అయితే అయిపోయి ఉంటుంది కదా, అక్కడి వరకు ఎక్కడ మీరు చేశారు అన్నది చెప్పి మనకైతే అడుగుతారు. అది మీరు ఓవరాల్గా డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మీకు యాజువల్గా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇంకా బేసిక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగేటట్టుంటే ఆ యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతారు. జస్ట్ మీకు తెలిసిన డీటెయిల్స్ ఉంటాయి, కొత్తగా ఏవేవో ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే ఏమి ఉండవు, బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో అగైన్ డిక్లరేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే అగైన్ ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోమంటారు. అక్కడ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ఇంతటితో సబ్మిట్ అయిపోయినట్టే. ఆ తర్వాత స్టెప్ 4కి వచ్చేసి మీ యొక్క ఏదైతే సబ్మిట్ అయిన అప్లికేషన్ ఉంటుందో దాన్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఇందాక మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తానే సబ్మిట్ చేస్తానే రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది కదా, సో అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ఫోన్ నెంబర్, ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ 5 డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే ఇందాక అప్లికేషన్ ఫిల్ చేశారో ఆ ఫిల్ చేసిన అప్లికేషన్ మొత్తం మీకు రావటం అయితే జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా రెఫరెన్సెస్కి చాలా అంటే చాలా యూజ్ అనేది అవుతుంది ఇది. ఎందుకంటే అప్పుడు కౌన్సిలింగ్ అప్పుడు ఇది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మేము డౌన్లోడ్ చేయలేదని చాలామంది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో ఖచ్చితంగా 1 or 2 కాపీస్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా నేనైతే చెప్తున్నాను. సో ఇక్కడ గెట్ ప్రింట్ అప్లికేషన్ దాని మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇంతటితో మీ యొక్క ఏదైతే యొక్క లాసెట్కి సంబంధించి ఏదైతే అప్లై చేయాల్సింది ఉందో అప్లై చేయడం అయితే అయిపోతుంది అనమాట. ఇది మెయిన్గా మీరైతే మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మనకు హాల్ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. హాల్ టికెట్స్ ఓపెన్ అయిన తర్వాత అవి డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్గా ఏదైతే మనకు June 5th ఎగ్జామ్ ఉంటుందో ఆ June 5th ఎగ్జామ్కి మీరైతే అటెండ్ అయితే అవుతారు. ఇక్కడ మనకు ఓవరాల్గా లేట్ ఫీజ్ సబ్మిషన్ ఎప్పుడు, దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక్కసారి అయితే క్లియర్గా గమనించవచ్చు. April 27th మనకు దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్. అలానే లేట్ ఫీజుతో చూసుకున్నట్టయితే మనకు May 25th వరకు టైం అవుతుంది. బట్ అక్కడ 10,000 మనకు ఫీజు అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు అప్లై చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్టయితే మనకు 2 days టైం అయితే ఇస్తున్నారు. అది కూడా May 26th అండ్ May 27th. అప్పటి నుంచి మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు ఆ 2 days. అలానే మనకి హాల్ టికెట్స్ వచ్చేటప్పటికి మనకు May 30th రిలీజ్ అయితే అవుతున్నాయని చెప్తున్నారు. అప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్గా మనకు June 5th అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది మీరైతే గమనించవచ్చు. దానికి సంబంధించి మనకు ప్రైమరీకి కావచ్చు, ఫైనల్కి కావచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవి ఫర్దర్గా కూడా మనకు పోస్ట్పోన్ అయితే అవుతాయి ఈ డీటెయిల్స్ అప్పుడున్న సిచ్యువేషన్స్కి బట్టి. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 1 or 2 days టైం తీసుకొని సర్టిఫికేట్ లేనట్టయితే అవి తెచ్చుకున్న తర్వాతే అప్లై అయితే చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ అలానే టెలిగ్రామ్ రిలేటెడ్గా లింక్స్ అయితే ఉన్నాయి. ఇందులో మేము క్విక్గా అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ప్రతి దానికి వీడియో అయితే చేయడం పాసిబుల్ అవ్వదు కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కానీ అప్డేట్స్ అన్ని కూడా జాబ్స్ రిలేటెడ్గా అన్ని అందులో అయితే పోస్ట్ చేస్తుంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు ఫర్దర్గా యూజ్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా కౌన్సిలింగ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ప్రాసెస్ అనేవి ఉంటాయి. అందులో ఎలా వెళ్ళాలి ఏంటి వీటి రిలేటెడ్గా అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.